టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పి కూడా మనం ప్రతి ఒక్క నియోజకవర్గ 100 నియోజకవర్గాలలో పెడతాం. దీంట్లో 10th కానివ్వండి, ఇంటర్ వాళ్ళందరికీ కూడా కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంటర్ బోర్డు ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా, రెండు ఉన్నాయి కదా బోర్డ్స్, రెండింటిని కూడా క్లబ్ చేసేస్తారంట. అంటే 10th ఇది మరి వాటిపైన యాక్షన్లు తీసుకోరు. మేము ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా కూడా దండగానే వాళ్ళపైన యాక్షన్లు తీసుకోరు, వేస్టే. నిజంగా అధికారులు అనేది చక్కగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అని వస్తుండేనా? కాదు కదా. రేవంత్ రెడ్డి గారు నేను అదే చెప్తున్నా, నాకు ఇదంతా బాగానే అనిపించింది, మంచిగానే అనిపించింది. కానీ దీన్ని సక్సెస్ చేయండి, అధికారుల పైన దృష్టి పెట్టండి. లేకపోతే ప్రైవేటు దొంగలు, ప్రైవేటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని నాశనం చేయడానికే చూస్తారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఈ ఎడ్యుకేషన్, తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం జరిగినది. ఆ పాలసీ ఏందనేది చూద్దాము. మరి తెలంగాణలో కొత్తగా టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పి కూడా మనం ప్రతి ఒక్క నియోజకవర్గ 100 నియోజకవర్గాలలో పెడతాం అని చెప్పి మాట్లాడడం జరిగినది. మరి దానికి సంబంధించి కొన్ని చేంజెస్ కూడా పాలసీలో పెట్టడం జరిగినది. అదేందనేది ఒక్కసారి చూద్దాం. నేనైతే ఓవరాల్గా అంటే అది చూసినా కాబట్టి అదైతే బాగానే ఉన్నది. మరి గతంలో కూడా మోదీ గారు కూడా కొన్ని తీసుకొచ్చిండ్రు, కానీ దాని అయితే ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి నిజంగా దీన్ని కరెక్ట్గా తీసుకువెళ్తే ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చు. నిజంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటినీ కూడా చెక్ పెట్టే విధంగానే వీళ్ళు తీసుకొచ్చేది ఇప్పుడు టీపీఎస్ ఏదైతే ఉందో అది ఉన్నది. మరి దాన్ని అధికారులందరూ కలిసి సక్సెస్ చేస్తారా లేదా నామకే వాస్తా లెక్కనే ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్ట్రాటజీస్ కానివ్వండి, పొలిటికల్ స్టెప్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే అధికారులు కరెక్ట్గా చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ స్టేజ్ వరకు పోయి రేవంత్ రెడ్డి గారు అయితే చూడలేరు కదా. వాళ్ళ కింద ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే దాని ప్రకారంగానే, అంటే వాళ్ళు ఇచ్చే ఏమంటారు జనరల్గా వాళ్ళు అన్ని చూసి ఇస్తారు కదా, దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు ఓకే ఇది అవుతుందా సో అండ్ సో అని చెప్పి అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే పోయి గ్రౌండ్ స్టేజ్ లో చూడలేరు కదా, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి. అందుకనే ఇది సక్సెస్ అయితే బాగుంటుందని చెప్పి నేనే అంటున్నా. అసలు ఏమున్నది దీంట్లో 10th కానివ్వండి, ఇంటర్ వాళ్ళందరికీ కూడా కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఆబ్జెక్టివ్ పద్ధతి నుంచి సమగ్ర అభ్యాసనం దిశగా మార్పు, కోచింగ్ సెంటర్లకు కష్టాలు తప్పవు. దేని గురించి అంటే ఇప్పుడు 10th ఇంటర్ బోర్డు ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా, రెండు ఉన్నాయి కదా బోర్డ్స్, రెండింటిని కూడా క్లబ్ చేసేస్తారంట. అంటే 10th ఉండదు, ఇక స్కూలింగ్ లెవెల్ అనే నర్సరీ నుంచి వెళ్ళి కూడా +1 +2 12th క్లాస్ వరకు అలానే 11th and 12th ఏదైతే ఉందో దానికే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇది మరి ఇదైతే 10th క్లాస్ వాళ్ళకి బోర్డు పోతుంది కాబట్టి అదొకటి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఇంకొకటి ఎంసెట్ ఉండే అప్పట్లో, గతంలో ఇప్పుడు మనకి వెబ్సైట్ ఉంది కానీ అది కూడా రద్దు చేసేసి ఇంటర్ నుంచి వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే ఇంజనీరింగ్ సీట్లు కూడా ఇస్తారంట. సో దానికి సంబంధించి ఇవ్వండి ఈ పాలసీ ఏదైతే ఉందో ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం మనం. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల ఉమ్మడి ప్రవేశ పరీక్షని రద్దు చేయాలి. 12th క్లాస్ ఏదైతే ఉందో ఆ తరగతి నుంచే ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశాలు కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పాయింట్ మంచిగానే అనిపించింది నాకు. ఎందుకంటే దీనివల్ల ఈ కోచింగ్ సెంటర్లు బాగా వాళ్ళకు ఇష్టం ఉన్నట్టు ఎవడు పడితే వాడు ఇళ్ళల్లో పర్మిషన్ లేకుండా కోచింగ్ సెంటర్లు పెట్టేసుకుంటా ఉన్నారు, పైసలు వెనకాల వేసుకుంటా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి, అది ఎంతవరకు అవసరమో ఏందనేది చూస్తలేరు. ఇష్టం ఉన్నట్టుగా దేంట్లో పడితే దాంట్లో వేస్తున్నారు. అదేదో కాలేజ్లోనే ఇస్తే అయిపోతాయి కదా, మళ్ళీ కాలేజ్లో చదివి మళ్ళీ వాడు బయటికి వచ్చి చదివి, సరే ఓకే సీట్ వస్తే మీ ఓన్కి ఫీజు కొంచెం తక్కువ అవుతుంది, కరెక్టే ఉన్నది. కానీ ఎక్కడ కరెక్ట్ ఉంది ఏందనేది కూడా చూసుకోవాలి కదా. సో ఇక్కడ ఆ కోచింగ్ సెంటర్లు వాటన్నిటికీ కూడా చెక్ పెట్టే దిశగా ఇదైతే తీసుకురావడం జరిగినది. ఇంకోటి నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగినది. ఇదే సమయంలో 1st క్లాస్ నుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చెప్పి కూడా తీసుకొచ్చిండ్రు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ ప్రమోషన్ విధానాన్ని స్వస్తి పలకాలే. టీచర్ పనితీరు ప్రమాణంగా మాత్రమే ఇక ముందు ప్రమోషన్లు కల్పించాలని చెప్పి తీసుకురావడం జరిగినది. ఇంకోటి ప్రస్తుతం రాష్ట్రంలోని 2000 పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చాలి. అంతేకాదు నర్సరీ నుంచి వెళ్ళి 12th క్లాస్ వరకు కూడా ఒకే క్యాంపస్లో నిర్వహించాలి. సో ఇది కూడా, దీనికి కూడా ఈ ఎవరు పడితే వాళ్ళు అదే చెప్తున్నా, నేను ఒకే క్యాంపస్లో ఉంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్లోనే ఈ డ్యూయల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అదే ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు జూనియర్ కాలేజీలు పర్మిషన్ అని చెప్పి తీసుకుంటా ఉన్నారు, అడ్డగోలుగా ఫీజులు పెడతా ఉన్నారు. 2 లక్షలు 3 లక్షలు ఆ కోర్సులు నేర్పిస్తాం, ఈ కోర్సులు నేర్పిస్తాం అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా చెక్ పెట్టినట్లయితుంది.
ఇంకోటి ఎస్ఎస్సి 10th క్లాస్ ఇంటర్మీడియట్ బోర్డ్స్ ఏవైతే ఉందో వాటిని విలీనం చేసి బోర్డు పరీక్షలు కేవలం 12th క్లాస్ స్టాండర్డ్లోనే నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎప్పటికీ 2026-27 విద్యా సంవత్సరం నుంచి వెళ్ళి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్లో విజయపాలను పెడతారంట, తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి వెళ్ళే కృత్రిమ మీద AI పాఠ్యం ప్రణాళిక చేర్చాలి. ఇది ఏంటంటే మనకు స్టాండర్డ్స్ మారుతున్న కొద్దీ, జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఏమేమైతే వస్తున్నాయో దాన్ని కూడా పిల్లలకు నేర్పిస్తే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్లో కూడా జాబ్స్కైనా కానివ్వండి, దేనికైనా కానివ్వండి, దానిపైన ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. సో ఏఐని కూడా వాళ్ళకు దాంట్లో ప్రణాళికలు చేర్చాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ ఏఐ పాఠ్యం ప్రణాళికలు అనుగుణంగా టీచర్లు మరి వాళ్ళకి నేర్పియాలంటే దానికి సంబంధించిన టీచర్లు ఎవరైతే దానిపైన ఐడియా ఉన్న వాళ్ళు ఉండాలి కదా. సో అది కూడా వాళ్ళందరికీ నేర్చుకోవాలి, అట్లాంటి వాళ్ళు రావాలి, ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు కూడా ఉండాలి అని చెప్పి అది కూడా తీసుకురావడం జరిగినది. టెక్నాలజీ ప్రోగ్రామ్ స్థానంలో AI ఆధారిత కోర్సులను ఈ ట్రైనింగ్లో ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో మిగిలిన 100 నియోజకవర్గాలలో ఈ స్కూళ్లను పైలట్ ప్రతిపాదన ప్రారంభించాలని కమిటీ సిఫారసును చేసింది. మీరు TPS 100 నియోజకవర్గాలలో పెట్టాలి అని అనుకుంటాను. కానీ మరి ఆ 100 నియోజకవర్గాలలో ఉన్న ప్రైవేట్ స్కూల్ అందరూ కూడా దాన్ని సక్సెస్ కానిస్తారా లేదా అనేది కూడా మెయిన్ పాయింట్. మీరు ఇక్కడ వచ్చి మాట్లాడి ఇంప్లిమెంట్ చేస్తాం మేము అంటే అయిపోదు. మరి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఏందనేది కూడా తెలియాలి కదా రేవంత్ రెడ్డి గారు. దానిపైన కూడా దృష్టి పెట్టండి. వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో వాటందరూ కూడా చెక్ పెట్టండి అని చెప్తా ఉన్నా కదా. ఆ పాయింట్ కూడా ఉన్నది దీంట్లో. ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల నియంత్రణ, ఫీజు నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా ఉండాలనేది నిర్ణయించేందుకు రిటైర్డ్ జడ్జి లేదా ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటారంట. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది కొంతమందికి ఏంటంటే బిజినెస్ లెక్క అయిపోయింది. ఎవరు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ సరే వాళ్ళు పిల్లలకు సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే చేస్తారు. కానీ ఏం చేస్తూ ఉన్నారంటే ఇక అడ్మిషన్లు స్టార్ట్ కాగానే ఇక మేము సో అండ్ సో యూనియన్ నుంచి వచ్చినాం, సో అండ్ సో దగ్గర నుంచి వచ్చినాం అని చెప్పి మీరు ఫీజులు రద్దు చేయకపోతే మేము అది చేస్తాం, మేము స్ట్రైకులు చేస్తాం అని చెప్తారు. వస్తారు వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని పోతారు. అంతే తప్పించి ఎవ్వరు కూడా వీళ్ళు చేసిన ఫైట్లకు ఎవ్వరు కూడా ఫీజులు తగ్గియాడు. ఈ యూనియన్ ఆ యూనియన్ అని చెప్పుకొని వచ్చి పోయిన వాళ్ళు డబ్బులు తీసుకొని పోతారు. అంతే తప్పించి అదే అంటున్నారు, అది బిజినెస్ అయితే ఉన్నది. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అంటే ఏం లేదు. పిల్లలందరూ కూడా అవి చూసి అబ్బో ఇట్లా వస్తే భయపడతారా అని చెప్పి చాలా మంది కూడా అట్లా మోటివేట్ అవుతా ఉన్నారు. ఏం నేర్చుకోవాలి అసలు పిల్లలు, యువత ఏం నేర్చుకోవాలి? గవర్నమెంట్ చేయాల్సిన పని అది. యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సిన పని. మరి అధికారులు కూడా కళ్ళు మూసుకున్నారా? అధికారులందరూ కూడా కళ్ళు మూసుకొని వాళ్ళు ఎంత ఫీజు అని దొబ్బుకొనిలే, దాంట్లో మనకు 5% వచ్చినా కూడా నయమే కదా అని అనుకుంటారేమో. అంటే ఒక్క స్టూడెంట్ నుంచి 5% మరి ఎట్లా అనుకుంటున్నారు ఏందనేది కూడా తెలియాలి. ఇక అట్లా తయారైపోతున్నారు. ఇంకా ప్రతి స్కూళ్లను 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క తరగతి గదిని 30 మంది విద్యార్థుల సామర్థ్యంతో నిర్మించాలి. 30 మెంబర్స్ కూడా ఈజీగా మంచిగా సఫకేషన్ లేకుండా చేయాలి. ఇంకొకటి 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ స్కూళ్ళని చేస్తూ ఉంటారంట. మరి ప్రైవేట్ స్కూల్స్ పైన కూడా ఒక్కసారి కన్నేయండి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్. ఎందుకంటే వాటికి అసలు ఒక గ్రౌండ్ లేదు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండవు, మిగతా ఇతర కల్చరల్ యాక్టివిటీసే ఉండవు. మరి వాడు ఏడ చేస్తాడు? ఫంక్షన్లు చేయాలంటే కూడా ఇప్పుడు స్కూల్ కానివ్వండి ఏమైనా కూడా బయట ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరు గతంలో చూసుకున్న కొన్ని స్కూల్స్ ఏవైతే ఈ మిషనరీ స్కూల్స్ ఉంటాయి కదా అవి చూడండి, ముందు ఒక గ్రౌండ్, వెనకాల ఒక గ్రౌండ్, మధ్యలో ఒక గ్రౌండ్. వాళ్ళు ఫంక్షన్లు చేసుకోవాలన్నా అలానే పార్కింగ్కి కూడా మంచిగా ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏవి లేవు. ఏ ప్రైవేట్ స్కూల్ ముట్టుకున్నా కూడా కనీస పార్కింగ్ ఫెసిలిటీ కూడా లేదు టీచర్లకు. వాళ్ళు చేయబట్టి బయట రోడ్ల పైన పెట్టుకుంటా ఉన్నారు. దానివల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అయినా అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు, ట్రాఫిక్ వాళ్ళు కూడా కళ్ళు మూసుకుంటున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలను ఎవరిని ముట్టుకున్నా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూనివర్సిటీలు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా సిగ్గు లేకుండా సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆడ మనం పోయి చూసుకున్నట్లయితే ఫైర్ సేఫ్టీ కూడా ఉండదు వాటికి. కానీ యూనివర్సిటీ ఎట్లా వచ్చిందో అర్థం కాదు. ఇప్పటికి కూడా ఉన్నాయి, అట్లా చాలా ఉన్నాయి. ఈ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులే చెప్పిండ్రు ఇది. మరి వాటిపైన యాక్షన్లు తీసుకోరు. మేము ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా కూడా దండగానే వాళ్ళపైన యాక్షన్లు తీసుకోరు, వేస్టే. నిజంగా అధికారం అనేది చక్కగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అని వస్తుండేనా? కాదు కదా. తరగతి గదులలో డిజిటల్ అభ్యాసానికి అదనుగా ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అంటే ఇట్లనే ఉంటుంది. ఇంకా డ్యూయల్ డెస్కులు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయి పరికరాలతో సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి. వీటితో పాటు ఆధునిక ఫర్నిచర్, లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే కొన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఇష్టం ఉన్నట్టుగా కొటేషన్లు ఇచ్చేసి
దోచుకుంటా ఉన్నారు. అంటే 10 రూపాయలకు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వేసిన సీన్లు కూడా ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి మీ ప్రజా ప్రభుత్వంలో అట్లా కానివ్వకుండా చూడండి, ఆ స్కాములు కూడా కానివ్వకుండా చూడండి. ఫర్నిచర్, లైబ్రరీలు, ఇంకా సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు క్వాలిటీ ఇస్తున్నారా, బిల్లులు కూడా ఎంతకు ఎంత ఇస్తున్నారు ఏందనేది కూడా చూడండి. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, మీ పైన వేలెత్తకుండా మీరు ఇవన్నీ చేసుకోండి. ఇవన్నీ బాగున్నాయి, కానీ చేసేటప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా చూడాలంటే మీరు కంపల్సరీ దీనిపైన దృష్టి పెట్టాల్సిందే. ఇంకా విద్యార్థులకు పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా స్కూల్ బస్సులు సదుపాయం కల్పించాలి. బాగుంది. అగ్రశ్రేణి కార్పొరేటర్ విద్యా సంస్థల మాదిరిగానే క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. ప్లీజ్ మీరు దయచేసి కార్పొరేట్ స్కూల్స్తోని మీరు కంపేర్ చేయకండి. ఏ కార్పొరేట్ స్కూల్స్ కూడా లేవు. ఆల్మోస్ట్ మెజారిటీ కార్పొరేట్ స్కూల్స్ దేనికి కూడా గ్రౌండ్ లేవు. క్రీడా మైదానాలు అంట, కోపం వస్తాయి ఇక వాళ్ళ గురించి మాట్లాడకుండా. కానీ ఇంకా సోలార్ ప్యానెల్స్, ఎల్ఈడి లైటింగ్, ప్రకృతి వ్యవసాయం కోసం న్యూట్రిషియన్ గార్డులను ఏర్పాటు చేయాలి. పాలిటెక్నిక్ కళాశాలలు, అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లలో కూడా ఏఐ విద్యను తక్షణం ప్రవేశపెట్టాలి. యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ను రద్దు చేసి ఆయా కోర్సును రెగ్యులర్ చేయాలని చెప్తా ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ఫీజు నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా ఉండాలని నిర్ణయించేందుకు రిటైర్డ్ జడ్జి లేదా ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక రాష్ట్ర స్థాయి కమిటీను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా పాలసీ. మరి గతంలో మనం చూసుకున్న దానికన్నా ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ ఫండ్సే దీనికి సేకరిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లైనా కూడా సక్సెస్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారు, నేను అదే చెప్తున్నా. నాకు ఇదంతా బాగానే అనిపించింది, మంచిగానే అనిపించింది. కానీ దీన్ని సక్సెస్ చేయండి, అధికారుల పైన దృష్టి పెట్టండి. లేకపోతే ప్రైవేటు దొంగలు, ప్రైవేటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని నాశనం చేయడానికే చూస్తారు. ఆల్రెడీ వాళ్ళు, ఎందుకంటే మీరు పాలసీని కూడా తీసేసినారు కాబట్టి వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉండే ఉంటారు ఆల్రెడీ. దీన్ని ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా దీన్ని దెబ్బ తీయాలని చెప్పి ఇలా అనుకుంటారు. కానివ్వండి, మీరు ఇంకా మాకు తెలిసిందే, మీరు ఎట్లా చేస్తారు ఏంటంటే ఆల్రెడీ మాకు హైడ్రాతోనే అర్థమైపోయింది. అట్లనే దీన్ని కూడా చేయండి, సక్సెస్ అవుతుంది. ఇది నిజంగా ఈ సక్సెస్ అయితే ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా గుర్తుండి పెట్టుకుంటారు ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డి గారు. ఇది మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎట్లాంటివి మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ పాలసీలో ఇది కాకుండా ఇది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా ట్రీట్ చేయండి. కామెంట్లో కూడా తెలపండి. కామెంట్స్లోకి వెళ్ళి వస్తే మళ్ళీ దానిపైన ఇంకో వీడియో చేయడానికి కూడా మేమైతే 100%గా రెడీగా ఉన్నాం. ఎందుకంటే ప్రాపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒకరికి అందించినప్పుడు మనం వాడు ఏడైనా పోయి ఏ పనైనా చేసుకోగలుగుతాడు. వానికి చదువు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది అని అనుకుంటే వాడు బయట పోయి ఏదైనా కూడా చేసుకోగలుగుతాడు. మనం కరెక్ట్గా ఇయ్యలేము అని బయట అట్లా పడేస్తే ఏమవుతుంది అంటే వానికి ఏం చేయాలని కూడా అర్థం కాదు. అందుకే ఎప్పటికీ కూడా ఒకటే చెప్తాం మేము, విద్యా వైద్యం ఎప్పుడైనా ప్రజలకు ఫ్రీగా మంచిగా క్వాలిటీగా అందింది అనుకోండి, వాళ్ళు జీవితాంతం ఏడవైనా బతుకుతాడు, జీవితాంతం ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఇదే మేము ఎప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. అందుకే విద్యలో, వైద్యంలో ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు ఇవన్నీ స్కీములు తీసేసి అవి ఇవ్వకుండా కూడా పర్లేదు, ఫ్రీ బస్సులు అవి ఇవ్వకుండా కూడా పర్లేదు, దీనిపైన దృష్టి పెట్టండి. చదువును, వైద్యాన్ని ఫ్రీగా ప్రజలకు మంచిగా క్వాలిటీగా అందించండి చాలు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.